చక్రి మీడియా ప్రేక్షకులకు చక్రపాటి నమస్సమాంజలు. ఈరోజు మనం చాలా విశిష్టమైన ఒక ప్రత్యేకమైన అతిథిని కలవబోతున్నాం. వారి గురించి పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే వారి నమ్మిన సిద్ధాంతం కొరకు, వారు నమ్మిన సనాతన ధర్మం కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, షాపింగ్ మాల్లో ఎక్కడ జనసమూహం ఉంటే అక్కడ వారి ధర్మం గురించి ప్రచారం చేస్తూ నిరంతరం అహర్నిశలు నిర్విరామంగా కృషి చేస్తూ ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తూ ఉంటారు. వారెవరైనా ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది. శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారు, వారి దగ్గర ఉన్నాం మనం. వారిని కనుక్కొని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, మనకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, స్వామీజీ. హరే కృష్ణ. చక్రపాణి గారు, స్వామి, మీరు నిరంతరం ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా చాలా కాలంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ ధర్మ ప్రచారాన్ని, సనాతన ధర్మ ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడంలో మీకు ఎక్కడైనా ఆటంకాలు, ఇబ్బందులు, ఎవరైనా దాడి చేయడం, అవమానాలు, ఎవరైనా దాడి చేసే ప్రయత్నాలు ఇట్లాంటివి ఏమైనా జరిగిన స్వామి? కొండకచో. కానీ వాస్తవంగా ఏంటంటే, మనం ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు అధర్మం వైపు నుంచి, అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎవరో సారా బట్టీలు ఉంటాయండి, లేకపోతే గంజాయి ఉంటుంది, వాడికి అది కరెక్ట్ కదా. లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాడు హట్ అవుతాడా? అలా నీది ధర్మమే అయినా అధర్మాన్ని ప్రశ్నిస్తే వాడు రావణుడిలాగే ఆలోచిస్తాడు. రావణాసుడు చేసింది లత్కోరు పని. దానికి అతను చక్కగా కొంచెం బుద్ధి తెచ్చుకుని, అంటే తనకి తోచలేదు కాబట్టి, ఎంతమంది చెప్పారండి? భార్య చెప్పింది, ఇంకొక భార్య చెప్పింది, హనుమంతుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, సీతాదేవి చెప్పింది. కానీ తను ఒక్కడే నశించాడా? లక్షల మందిని పొట్టబెట్టుకున్నాడు. అటు ఇటు కూడా లక్షల్లో పోయారు. ఈ నష్టం జరగకూడదని రాముడు ఎంత ప్లాన్ చేశాడు సార్. మీరు ఘనసాల గారి భగవద్గీత విన్నారు కదా, చిన్నప్పటి నుంచి పోల్చారు. అందులో ఏం చెప్తారు? ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయనవి అంటారా? ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయనవి అంటారు కదా. అంటే అక్కడ కృష్ణుడు కూడా ప్రయత్నం చేశాడు పీస్ కోసం, కానీ పీస్ అయిపోయాడు. అంటే మనం కొంచెం ధార్మిక భాషలో చెప్పుకోవాలంటే ఒకలాగా, సినిమా భాషలో చెప్పుకోవాలంటే ఒకలాగా చెప్పుకోవాలి. ధార్మిక భాషలో అంటే ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా, ప్రకృతి అంటే భగవద్గీతలో చెప్పినట్లు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రిని అని చెప్పాడు కృష్ణ భగవానుడు. ప్రకృతి మనందరినీ మాయామోహితులను చేస్తుంది. కాబట్టి మనం ఆ ప్రకృతిలో బద్ధులమై ఉండి అదే కరెక్ట్ అనుకుంటూ భగవంతుడి యొక్క విభూతిని తెలుసుకోలేము. అందుకే త్యాగరాజ వారు, అది పల్లవి కదా, చరణంలో చెప్తారు సమాధానం. ఏమని? సంతతంబు ఆల్వేస్ సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేనివా రెంత నేర్చిన, ఎంత చూచిన. నేచర్లో ఫ్యూచర్ లేకుండా పోతారు అని చెప్పారు. ఎవరైతే శ్రీకాంత చింత అనే సిద్ధాంతంలో సంతతము ఉండరో వారు. అలా ఇప్పుడు మనది ఋషిభూమి,
పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, దేవభూమి, యోగభూమి అని చెబుతున్నప్పటికీ, తెలిసినప్పటికీ, రుజువులు చూపిస్తున్నప్పటికీ రావణాసుడు పండితుడే కదండి. అతనే పెద్ద పెద్ద తలకాయలు చెప్తే వినకుండా తలకాయలు పోగొట్టుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. పెద్ద పెద్ద తలకాయలు చెప్తేనే వినకుండా 10 తలకాయలు పోగొట్టుకున్నాడు. నీకున్నదే పెట్టబుర్రా, నీకు చెప్తే వింటావా? నువ్వు వినవు. వినకపోతే ఏమవుతుంది? అదే ఫలితం జరిగింది. రావణాసుడు జరిగిన ఫలితం జరుగుతుంది. అలాంటప్పుడు సినిమా డైలాగ్ వాడాల్సి వస్తుంది. ఏంటి గుణంగా చూశారుగా? ఎప్పుడు చాలా కాలం క్రితం చాలాసార్లు చూసానండి. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు, వాంఛ తీరలేదు కదా. ఇప్పుడుండే కాలం ప్రకారం చెప్పాలంటే సునీల్ భాషలో చెప్పాలి, మీరు మారరా, మీరు మారరు అని చెప్పాలి, అంతే. అది చిన్న విషయం కాదండి. కాబట్టి ధర్మ ప్రచారం చేసేటప్పుడు అవమానాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మీరు నా వాట్సాప్ చూడొచ్చు. అసలు మామూలు భాష కాదు ఇది. వారి వికారం అంతా లకార ప్రయోగంలో చూపిస్తుంటారు ఆ ప్రకారంగా. ఏంటి వాడి పేరు అభిషేకు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సాంబా. హిందువులే కదండి, వాళ్ళేం బయట వాళ్ళు పుట్టారు ఏంటండి? లక్ష్మీ సుధాకర్. లోపల విషయం ఎక్కి విషయం పోయి అతను పుస్తకం మస్తకంలోకి ఎక్కడం వలన దాన్ని వ్యతిరేకించేందుకు రాధా మనోహర్నైనా ఇంకొకరినైనా సరే మనసు లేకుండా నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా అంటుంటాడు. ఏమంటే మీరు ఒక్కసారి ఎనాలిసిస్ చేయండి. నన్ను బండబూతులు తిట్టినోడైనా సరే నేను క్షమిస్తా. ఎందుకు అంటే వాడికి జ్ఞానం లేదు కాబట్టి తిట్టాడు, అంతే. వాడు మనవడు కదా. ఇప్పుడు మీ పిల్లోడు, మీ మనవడు నడుస్తూ పడిపోయాడండి, బురదలో పడిపోయాడు. వదిలేస్తారా, కడుగుతారా? చేస్తాం కదా, వెళ్ళి కడుగుతాం కదా, జత్తమండి బురద పట్టింది. అలాగే బైబిల్ అయినా బురదాలకి ఎక్కడం వల్ల వాళ్ళు అలా అయ్యారు. వాళ్ళు మనోళ్ళే కదండి, అంతే సార్. ఇప్పుడు వాళ్ళ ధర్మం ప్రకారం మా దేవుడే గొప్ప, మా దేవుడిని నమ్మినోడే స్వర్గానికి వెళ్తాడు, వేరే వాళ్ళు నరకానికి వెళ్తారు అని వాళ్ళ గ్రంథాల్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అన్ని మతాల్లో. మన సనాతన ధర్మానికి వచ్చేసరికి అందరూ సమానమని, అందరూ సమానంగా ప్రేమించాలని, ఇది మీరు అప్పుడప్పుడు సెక్యులర్ కుక్కలా తిడుతుంటారు. మరి మన ధర్మంలో నిజానికి అలా ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది కదా. మన ధర్మం పాటిస్తున్నాం కాబట్టే ఈ దేశం ఇలా ప్రశాంతంగా ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని మనం దూషించకుండా. మనం ఎవరిని దూషించట్లేదే. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు, ఎందువల్ల? ఇంటర్వ్యూ కోసం. మీరు ఇక్కడికి వచ్చారు, నేను వచ్చే వరకు వెయిట్ చేశారు, నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు. నేనే క్షమించాలండి, చాలా ఆలస్యమైందని చెప్పాను. ఇది నా స్వభావం, నా సంస్కారం. కానీ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు మీరు ఏదో మైకు పట్టుకుని అదేదో జోక్ ఉంది చూసారా, బట్టతలు ఉంటే ఏదైనా సాధించగలం అంటే, వచ్చేయ్ సరిగా చదవే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని సరిచేస్తాడు. మీరు సరిచేసిన బాధ్యత ఈ భర్తకి ఎలా ఉందో, తండ్రికి ఎలా ఉందో, అలాగా ఇంటి ముందుకు వచ్చి మేము నమ్మిందే నువ్వు నమ్మాలి, మేము మొక్కినట్టే నువ్వు మొక్కాలి అన్నప్పుడు తొక్కకుండా ఎలా ఉంటాను సార్? అప్పుడు కంపల్సరీ తొక్కాలంటారు. తొక్కి నారదీసేయాలి సార్. ఎందుకని? నేను నిన్నేం అడగలేదు, నువ్వు మా ఇళ్ళ దగ్గరికి వచ్చావు. పోనీ వచ్చి నువ్వేమన్నా అడుక్కుని వెళ్ళిపోతున్నావా? ప్రపంచంలో అడుక్కు తినే మతం నెంబర్ 1, ఓన్లీ 1, దట్ ఈజ్ క్రిస్టియానిటీ. దాని పేరు మార్చారు ఈ మధ్య, ముస్టియానిటీ అని. తెలియదు అనుకుంటా మీకు, ఎడిటింగ్ చేయకుండా వాడండి. సో మీరు అదేదో సినిమాలో మీది మాఫియా, ఏది ముస్టియా అంటాడు, అలా
అలా ఇది ముష్టి మతం. మీరు కావాల్సి చూడండి, ఎక్కడైనా హిందువులు వాళ్ళ దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు, నాశనం అయిపోతారు, ఏదైనా టెంపుల్ దగ్గర బెదిరించడం చూసారా? హిందూ దేవుళ్ళ దగ్గర కానీ లేదు. చదవరు, వాళ్ళు చదవరు, మనవాళ్ళు చదవరు. భగవద్గీతలో మనవ చదవం. ఇలాంటి మంచి వాక్యాలు మీలాంటి వారి ద్వారా వినడమే, శ్రవణం చేయడం తప్ప చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హిందువుల్లో. ఏదో సరే, భగవద్గీతలో 18వ అధ్యాయం 63వ శ్లోకం ఏముంది? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, నీ మైండ్లో ఏం పిక్చర్ వస్తే అది నువ్వు నెక్స్ట్ దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్పాడు. చెప్పడమే నా వంతు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. ఇది కదండి, దట్స్ అప్ టు యూ. మరి మనం ఎందుకు ఇతర మతాల వాళ్ళు విషయంలో మనం ఎందుకు వ్యతిరేకిస్తాం అంటే వాడు బెదిరిస్తున్నారు. ఒకటి ఇంకో విషయం నాకు పాయింట్. ఇంకోటి ఏంటంటే స్వామి, మన స్వామీజీ మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వీళ్ళని చైతన్యవంతం చేయడం కాకుండా దీనికంటే కూడా వాళ్ళ మీద దాడి చేయడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం వస్తుందేమని నా భ్రమ. ఇప్పుడు ఎవరో వచ్చి డోర్ కొట్టారండి, వాడు అక్కడ కూర్చున్నాడు, శబ్దం వస్తుంది, లేనాయన అని చెప్పాలి, లేనాయన అని చెప్పాం, వాడు వినలేదు. కొంచెం వాల్యూమ్ పెంచవా? పెంచాల్సి వస్తుంది. అయినా వాడు లేవలేదు. అప్పుడు మేము ఇంకేదో ఒకటి చేసి ఆ కుర్చీ పట్టుకుని వాడిని లాగాలే వద్దా? వాడు అడ్డంగా ఉన్నాడు డోర్ దగ్గర, లేవట్లేదు, లాగాల్సిన అవసరం ఉంది. ఏమన్నా లాగలొద్దా? ఆ పనే కదా సార్ నేను చేసేది. ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం అయితే పబ్లిక్ అంతా మీడియాయే కదా సార్, నేను ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాను. అది కొండాపూరైనా అత్తాపూరైనా ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు, మీరు నిరంతరం కనపడుతూనే ఉంటారు పబ్లిక్లో. ఇప్పుడు నేను ఏదో రూమ్లో కూర్చుని వాళ్ళలాగా ఏదో ఒక అలా ఏం చేయట్లే కదా. మీకు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను. పొద్దునుంచి భోజనమే 4ంటికి నా భోజనం, అవి తినే ఒక భోజనం కూడా. మరి నేను పబ్లిక్లోనే ఉన్నాను, నేనేం తప్పించుకోలేను. ఇన్ని 20,000 పైన వీడియోలు ఉన్నాయి. పోనీ నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పైతే చెప్పండి, ఏ మీడియా మాధ్యమంగానే నేను క్షమాపణ చెప్పేస్తా. మరి ఇంకేం చేయను? ఇప్పుడు నాది తప్పు అయితే క్షమాపణ చెప్తా, మీరు నిరూపించండి. ఉదాహరణతో కూడా చెప్పాను, నేను స్టేట్మెంట్ ఇచ్చాను, బ్రహ్మానందం ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఈజ్ ఎ గ్రేట్ కమేడియన్, అండ్ రానా ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్, బట్ నాట్ బోత్ సేమ్ హైట్. ఇది తప్ప? హైట్లో డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికి, మీరు ఒప్పుకోరు. నో, బోత్ ఆర్ సేమ్ హైట్ అన్నారు, మిమ్మల్ని ఒప్పించలేను. ఏం చేయను? వాళ్ళిద్దరిని తెచ్చి అక్కడ నిలబెట్టాం, బ్రహ్మానందం గారు ఒక పక్కన, రానా ఒక పక్కన. అప్పుడు కూడా ఒప్పుకోరు మీరు? చూసినా కానీ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే తప్పుకో, ఇంటికి వెళ్ళి ఏదన్నా తప్పుడు ఒప్పుకో అనాలా వద్దా? చెప్పాలా వద్దా? తీగా చెప్పావు, రుజువు చూపించావు, అయినా నువ్వు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే మేము ఏం చేస్తాం కదా? ఇన్ని మాటలు ఎందుకు? మీ తాతగారు లేరు కదా, మీరు ఇందాక నా మీద ఇలా అనుకుంటున్నారు, అది నా భ్రమ, ఇట్లా చెప్పారు కదా. అరే పబ్లిక్ తరపున మాట్లాడారు మీరు. స్వామీజీ రాధామోహన్ దాస్ గారు మన ధర్మం గురించి ఎక్కువ చెప్పడం కంటే గొర్రెల గురించి ఎక్కువ చెప్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అని చెప్పారు కదా. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీ తాతగారు లేకపోయినా ఇప్పుడు వాడు అక్కడ కూర్చుని, చక్రపాణి వాళ్ళ తాతగారు ఇప్పుడు నా అంచనా ప్రకారం నరకంలో అని ఏదో తీరి చేసి అనుకున్నాడు, ఏదో చూసి వచ్చినట్టు, ఇందాక అక్కడి నుంచి వచ్చినట్టు అలా మాట్లాడితే మీకు మండుద్దా? మనదా? మీ నాన్నగారిని, మీ తాతగారిని వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా
వాళ్ళు హెల్లో ఉన్నారు, ఏదో వేపేస్తున్నారు, ఇలా ఇలా మాట్లాడితే హట్టవుతాం కదా. స్వామి వివేకానంద జీవితంలో ఒక ఉదాహరణ. ఆయన ఏదో ఒక రాజ్యంకి వెళ్తే తమిళనాడులో అప్పట్లో ఆ రాజుగారు విగ్రహారాధన వ్యతిరేకించేవాడు. మీరు ఇంకా విగ్రహారాధన అంటూ ఎల్కేజీ స్థాయిలో ఉన్నారు అని ఏదేదో మాట్లాడాడు. మరి ఆయన వివేకానంద కదా, కొత్త ఆనందం కాదుగా, వివేకంతో కూడిన ఆనందం. ఆయన ఆ భట్టుడిని పిలిచి ఇది ఎవరి ఫోటో అని అడిగాడు. అది మా రాజుగారు వాళ్ళ నాన్నగారిదండి అన్నాడు. దీని మీద ఉమ్మే అన్నారు. ఆడు పాపం చచ్చిపోయాడు సాగం. భయం వేస్తుంది కదండి. రాజుగారు వాళ్ళ నాన్నగారి ఫోటో మీద ఉమ్మేయమన్నారు. ఆడు పాపం ఆ భట్టుడి గుండెకి పొట్లోకి వెళ్ళిపోయింది. నాకు భయంగా చూశాడు. వివేకానంద స్వామి చెప్పారు, నాయన నేనేమి రాజుగారి మీద ఉమ్మేయమనలే, రాజుగారి నాన్నగారు కాలం చేశారు, అది జస్ట్ తైలవర్ణ చిత్రం, ఉమ్మేస్తే ఏమవుద్ది, తల తీసేస్తారండి అని. వాడి భయం అనుకుండదు. అంటే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయి చాలా కాలం అయింది, రాజా మీరన్నా చెప్పండి ఉయ్యమనే అన్నాడు. రాజుకి అసలే బీపీ సరమని లేచిపోయింది. కానీ ఆల్రెడీ ఆయన ఫూల్ అయిపోతున్న విషయం ఆయనకు అర్థమైంది. ఆయన క్షమాపణ చెప్పేశారు. రాజుగారు స్వామి వివేకానంద క్షమాపణ చెప్పారు, వివరించారు వివేకానందులు వారు. నేను మీ నాన్నగారి మీద ఉమ్మేయమనలే, మీ మీద కూడా ఉమ్మేయమనలే. ఫోటో అది ఎవరో బొమ్మ వేశారు, దాని మీద ఉమ్మేయమంటే మీకు అంత బీపీ వచ్చింది. చచ్చిపోయిన ఆయన కదా. మరి దైవం ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడని రామాయణంలో, కృష్ణుడు ఇలా ఉంటాడని భాగవతంలో మహర్షులు దర్శించారు. ఆ దర్శించిన దాన్ని వారు సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు. నువ్వు అది ఒక్క బొమ్మ అని ఎలా డైలాగులు వేస్తావు? అన్లెస్ యువర్ ఏ ఫూల్. స్వామి క్షమించండి. కాబట్టి మూఢులు మూర్ఖులు 150 ఏళ్ళ క్రితమే కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. శంకరాచార్యులు వారు ఆయన కాలంలో కూడా ఉన్నారు కదా. అందుకని కదా ఆయన భజగోవిందంలో చెప్పారు, మూఢ జహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబతే నిజ కర్మోపాతం చిత్తంతేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్వామి మీరు సంకీర్తన చాలా మధురంగా ఆలపిస్తారు, సంగీతం నేర్చుకున్నారా? ఇదే ప్రశ్న మొన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో అడిగారు. చాలా చోట్ల అడిగిందే, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి కొన్ని దైవదత్తమైనవి. నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ 5-6 భాషల్లో పాడతాను. 5-6 భాషల్లో పాడగలరు. కొన్ని రికార్డు కూడా అయినా ఒక 50 దాకా. ఇంక రిలీజ్కి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ఇందులో బెంగాలీ కూడా పాడతా, హిందీ పాడా, వెస్టర్న్ ట్యూన్లో పాడతాను. ఇంకా అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, తెలుగు, జానపదం అన్నీ పాడతాం. అయితే ఈ విషయం ఏంటి, ఇలా పాడడానికి ఇది దైవదత్తం. ప్రత్యేకంగా మీరు సంగీతం నేర్చుకోవడం లేదు. త్యాగరాజ స్వామి వారు 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చొని పాడుతుంటే వాళ్ళ నాన్నగారు ఇవాళ ఎవరో మా ఇంటికి గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చాడు అని వెతుక్కుంటూ వెళ్తే కిచెన్లో ఈయన పాడుతున్నాడు. పాడుతుంటే ఏమిటి వీడా ఇంత బాగా పాడేస్తున్నాడు అని ఆయన భార్యతో అంటే వీడికి ఎవరు నేర్పించారు అని అన్నారట. అంటే ఆవిడందంట, ఊరుకోండి సంగీతం ఒకరు నేర్పిస్తే వచ్చేదా అంది ఆవిడ. దానికి ఒక మాట చెప్పారు, ధాత వ్రాయవలరా, ధాత వ్రాయవలెరా. అంటే
బ్రహ్మదేవుడు రాయాలి తప్ప అది ఎవరో ఇస్తేనో నేర్పితేనో వచ్చేది కాదు అని దాని అర్థం. గురువు ఆవిష్కరిస్తాడు. ఒకవేళ ఎవరికైనా సంగీతం ఉంది, మనం ఎవరినైతే సంగీతంలో గొప్పవారిగా మనం చూస్తున్నామో వాళ్ళ గురువులు అది ఆవిష్కరిస్తారు, లోపల ఉన్నదే. అలాగా సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి, కవిత్వం, ధీరత్వం, ధాతృత్వం, ఉచితజ్ఞత, సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. ఇది సహజంగా వచ్చేదంతే. ఇప్పుడు నేను త్యాగరాజ స్వామి గురించి చెప్పాను, శంకర్ల వారి శ్లోకం చెప్పాను, ఇదే గొంతుతో ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇదే నేను, అది నేనే. ఎలా మీరు అన్నట్టు దైవదత్వం, అదంతే దైవానుగ్రహం. ఇలా చెప్పండి, మన ఇష్టమా? మన ఇష్టమా? అందుకే త్యాగరాజ స్వామి చెప్పారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. స్వామి మీకు బెదిరింపు కాల్సి ఏమైనా వస్తుంటాయి స్వామి? ఎందుకంటే షూట్గా డైరెక్ట్ షూట్ చేసినట్టే మాట్లాడతారు, అందులో వెనక ముందు ఆలోచన లేదు. మీరు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మారో దాన్ని బ్లంట్గా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు బెదిరింపు కాల్సి ఏమైనా వస్తుంటాయి స్వామి? సార్, ఎప్పుడైనా మనం ఇందాక చెప్పిందే, ఏమంటే రావణాసురుణ్ణి రాములు వారు ఏదైనా అనుచితమైంది అడిగాడా? తన భార్యను తనకు అప్పచెప్పమన్నాడండి. దానికి యుద్ధం ఏంటి సార్? అని మీరే ఉన్నారు, ఇక్కడ సెల్ ఫోన్ అక్కడ సెల్ ఫోన్ పెట్టారు, నేను దగ్గరుంది దాన్ని తీసేసుకున్నాను, మీరు నన్ను బతిమాలేరు, ఇచ్చేయండి అన్నారు, నేను ఇవ్వలేదు. ఇది తప్పలేదు, మీకు తప్పక కదా బలప్రయోగం చేస్తారు. సేమ్ రాముడు కూడా అంతే కదండి, రామాయణంలో ఉంది కదండి కదా. పరిస్థితిలో మనం గట్టిగా చెప్తాం, లేకపోతే మనకి ఎందుకండి. యాక్చువల్గా నాలంటోడు ఇల్లు వదిలేసి 17 ఏళ్ల వయసులో ఎందుకు వచ్చాను సార్? ఇంట్లోంచి బయటకు వచ్చేసాను నేను. తర్వాత ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయం ఉన్నాను. మళ్ళీ అయోధ్య కరసేవకు వెళ్ళాను 92లో. ఇప్పుడు మళ్ళీ అయోధ్య కరసేవకులు, ఆ కరసేవకులతో కలిసి అయోధ్య వెళ్తున్నా. సో వాస్తవానికి నాలాంటి వాడు పుస్తకాలు చదువుకుంటూ, చక్కగా కీర్తన చేసుకుంటూ, జపం చేసుకుంటూ, నందతి 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 నిత్యం ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎవరు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి నిజం తెలిసి ఊరుకోలేక మాట్లాడుతూ అంతే. లేకపోతే నాకేం పని సార్? మీరు చెప్పినట్టుగా స్వామీజీలో ఒక ప్రత్యేక శైలి మీది. ఇప్పుడు ఏదో భజన చేసుకుంటా ఇంట్లో కూర్చోలేదు అన్నారు కదా. వాస్తవానికి అంటే తెలియకడుతున్న స్వామి, మీ దైనందిన జీవితం ఎలా ఉంటుంది స్వామి డైలీ? ఎందుకంటే నాకు అనుమానం ఏంటంటే, మీరు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మీ సన్యాసాశ్రమంలో. మీరు పబ్లిక్లోకి వచ్చి ఇలా పబ్లిక్లు చైతన్యపరిచే విషయంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా సంచరిస్తున్నప్పుడు మీ నియమాలకి ఏమైనా భంగం కలిగే అవకాశాలు ఉంటాయా? మొన్న అని మీ ప్రశ్న సమాధానం కోసం చెప్తున్నాను. మొన్న రాములు అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ అయింది కదా. ఆ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ రోజు 22 ద్వాదశి, ఆ ముందు రోజు ఏకాదశి, ఆ తర్వాత రోజు త్రయోదశి. ఆ 3 రోజులు భోజనం చేయలే. అలాగని పోనీ మూల కూర్చున్నానా? కూర్చోలేదు. పబ్లిక్లో లెక్చర్ ఇస్తూ, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ, మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఒక్క భోజనం చేస్తాను, అది వాళ్ళ 4 అయింది. ఏం చేద్దాం? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అవి రోజు ఉదయం మౌనంలో ఉంటా,
ఇంత మాట్లాడే నేను ఉదయం మాట్లాడను. ఒక సమయం దానికి కేటాయించుకుంటారు మామూలుగా. ఈయన పక్షం 9 వరకు మౌనంలో ఉంటా. వీలైతే అలా 10, 11 అలా పెంచుతాను. ఈ మౌనంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా భగవద్గీత చదువుతాను. 12వ అధ్యాయం భగవద్గీత చదివితే అసలు మాట్లాడిన ఎవరితో, అది ఫిక్స్డ్. అలాగే జపం చేస్తాం, ఆదిత్య హృదయం చదువుతాం, ఇంకా కొన్ని కీర్తనలు చేసుకుంటాం. అది ఫిక్స్డ్. అది స్నానం చేసినట్టు, పళ్ళు తోముకున్నట్టు, అది ఫిక్స్డ్ అట్లా. అయితే ప్రయాణాలు ఉన్నప్పుడు కొంచెం ఈ రెస్ట్లు, తిండి కుదరం, ఒక అనుకున్నట్టు అవ్వవు అంతే. ఇందాక ఏదో బెదిరింపు అన్నారే, అలాంటి వాటి విషయంలో నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటంటే ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమనోహర్ రాక్స్. ప్రాసలు కూడా వాడతారు మీరు. టైంకి రైమ్ లేకపోతే అది క్రైమ్. ఎవ్రీడే ఐ యూజ్ లైమ్. మీరు ఒక 26 ప్రశ్నలు సంధించారు ఈ మధ్యకాలంలో, చాలా కాలంగా సంధిస్తున్నారు. ఎక్కడ తేడా వస్తుంది? వాడు పబ్లిక్ డిబేట్కి రమ్మని వాళ్ళు అంటుంటారు, మీరు అంటుంటారు. ఎందుకు అది ఒక కొలిక్కి రాకపోవడానికి కారణం ఏంటంటారు? సార్ ఇప్పుడు మీకు టైం ఇచ్చాం, ప్లేస్ చెప్పాం, మీరు వచ్చారు, ఎలా కూర్చోవాలో చూసుకున్నారు, కూర్చోబెట్టారు. మిమ్మల్ని మేము ఫీల్ అయ్యాం, ఓకే వీ కెన్ ఇన్వైట్ హిమ్. మీరు ఎవరో మాకు పరిచయం లేకపోయినా కదా, మీ పూర్వాపరాలు ఏం తెలియకపోయినా, మీ వినయం చేత కావచ్చు, మీ విషయం. మీకు ఒకసారి ఫోన్ చేశాను నేను మరి ఫోన్ ఎత్తలేదు, అందుకే వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చాను. మిమ్మల్ని రమ్మడానికి కారణం ఏంటంటే ద వే యు స్పీక్స్, కరెక్ట్. అలా వాళ్ళు ఎవరైతే నాతో డిబేట్ చేయాలనుకుంటున్నారో నేను వెంటనే చెప్పాను, దే మస్ట్ బి క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అని. ఏమిటది? నేను ఈ పక్క హిందువుని, ఆ పక్క క్రిస్టియన్ ఉండాలి. నువ్వేమో పేరు చివర రెడ్డి, తినేది గడ్డి, అయ్యుంటే గుడ్డి, ఎలారా బుడ్డి? ఇప్పుడు మీరు అరటిపండుని వ్యతిరేకిస్తారు అనుకుందాం, దాని మీద గంట లెక్చర్ ఇచ్చారు మీరు. నేను అలా లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఒక 6 అరటిపండు తినేస్తున్నాను మీరే. లెక్చర్ వేరు, పిక్చర్ వేరు. పిక్చర్ డిఫరెంట్గా ఉంది ఇక్కడికి వస్తే. ఇప్పుడు మేము ఉన్నాం సార్, మాకు నిషేధం కాఫీ. పొద్దున్న గూడూరు నారాయణ రెడ్డి గారు, రజాకార్ సినిమా నిర్మాత, స్వామిజీ కాఫీ అన్నారు. సార్ మేమేం తాగకూడదు, మీరు తీసుకోండి సార్ అని చెప్పాను. అక్కడ అందరికీ కాఫీ ఇచ్చారు, నేను వద్దని చెప్పాను, మాకు నిషేధం అది. కాఫీ తాగకూడదు, ఆ నిషేధం. మీకు లెక్చర్ ఇచ్చి చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మీరు రేపు పొద్దున్న ఎక్కడో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడో నిలబడి నేను కాఫీ తాగేసాను అనుకోండి, మీకు ఎలా సింక్ అవ్వదు, రెస్పెక్ట్ పోతుంది కదా, రెస్పెక్ట్ పోతుంది కదా. అలా మీరేమో విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. విగ్రహారాధన చేయవారు అబద్ధికులు, నిత్య నరకంలో పెడతారు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేస్తుంటాడు. మైకిల్లో చాలా సార్లు విన్నాం, చిన్నప్పటి వింటున్నాం. అవునా? నేనేమన్నానంటే, ఎవరైతే నాతో డిబేట్ చేయాలనుకుంటున్నారో ఈ తెలంగాణ, ఆంధ్రాలో, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న యేసు మేరీ బొమ్మలన్నీ బద్దలు కొట్టేసి, వీలైతే కాళ్ళతో తొక్కి, మీరు విగ్రహంలో దేవుడు లేడని భావిస్తారు కాబట్టి అవన్నీ బద్దలు కొట్టేసి వీడియో చేసి వచ్చేయండి. నువ్వు చెప్పావా లేదా? నరకానికి వెళ్తానని చెప్పావు కదా, మరి పూర్తి చేసి వచ్చేయి, నేను రెడీగా ఉంటాను. ఎవరు రాజ్యం? నువ్వు కులాన్ని వ్యతిరేకిస్తావు కదా, మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయి, మా క్రైస్తవం అంతా సమానం అంటావు కదా. మరి వెనకాల ఏదో సినిమాలో పాట ఉంది, గుర్తుంది మీకు? వచ్చే బంగారంలో, నాయుడు గారు, చౌదరి గారు, రెడ్డి గారు, మీ పేరు చివర ఆ తోకలెందుకు, ఊరి చివరమ్మా పాకలెందుకు, గుర్తుందా? అలాగా పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు,
పేరు చివర ఆ తోకలెందుకు, చర్చిలోన మీ కేకలెందుకు. మోజెస్ చౌదరి, థామస్ రెడ్డి, విపి రెడ్డి, జనాలు వీపీలు. ఏందిరా గుడ్డి? మీరు అన్నవరం వెళ్ళారా? సార్ అన్నవరంలో దేవుడి పేరు ఏంటండి? ఈయన సత్యనారాయణ స్వామి కదండి. కొంచెం ముద్దుగా సత్యనారాయణ స్వామి పేరు ఎలా పెడితే బాగుంటుంది అంటారు? ముద్దుగా. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అనుకోండి, అలాగంటే కొంచెం మోడర్న్గా ఉండాలంటే చేయమంటారు ఇక. ఇంకోలా చెప్పండి. సత్యనారాయణ స్వామికి ఇంకోలా ఏముంటుంది స్వామి, మీరే చెప్పాలి. ఏం సార్ ఇక్కడ ఆయిల్ కచ్చీఫ్లు అన్నీ అమ్ముతుంటారు కదా సార్ అక్కడ మియాపూర్లో ఆయిల్ డబ్బాలు కచ్చీఫ్లు అమ్ముతారు కదా ఒక ఆయన. సతీష్ లవ్ యూ సార్, క్యాచ్ చేశారు. పేరేంటండి? సతీష్ సత్యబాబు అన్నాడు కదా సార్. మీకు అనిల్ తెలుసా? వర్షం ఆగిపో అంటాడు. బావ సార్, బావ సార్, బావ తెలుసుగా. సీఎం జగన్ గారు వాళ్ళ బావ సార్. వర్షాన్ని ఆపే కెపాసిటీ కలిగినాడు. పేరేంటి? ఎక్కడుంది? ఎక్కడ? అనిల్ అంటే ఎవరి పేరు? బ్రదర్ అనిల్ కుమార్. అదే దాచేది అక్కడ. వాళ్ళ నాన్న పెట్టిన పేరే సార్. పెట్టిన పేరేనా అనిల్? లేకపోతే ఏమైనా బైబిల్లో ఉందా ఏంటి? అంటే కొంత కన్వర్ట్ అయిన వాళ్ళ పేర్లు మారుతుంటాయి. అయితే 50-50 పేర్లు ఉంటాయి. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నిన్న ఒక గొర్రె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏం పేరు అన్నా. వెంకట్. ఏం పేరు? వెంకట్. మీకేం తేడా లేదుగా. మీ నాన్న పేరు ఏంటి అన్నా. పాల్ ప్రసాద్ అన్నాడు. చూసారా, మేము అలాగే పెట్టాం మగ. అంటే మీ నాన్నగారు పాలు బిజినెస్ చేస్తారని అడిగా. ఏం కాదు, బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఆడి పేరు అన్నాడు. మీ నాన్న పేరు పాలు, ఓకే, మరి ప్రసాద్ ఏంటన్నా? ఊరికి పెట్టుకున్నాం. మరి మీ పేరు? వెంకట్. పౌలు అని ఒక క్యారెక్టర్ బైబిల్ ప్రకారంగా ఆ పేరు పెట్టుకున్నాడు. మరి మధ్య ప్రసాద్ ఎందుకు? మరి ఈ పౌలు అనేవాడికి కొడుకు పుడితే ఆడి పేరు వెంకట్ ఏంటి? ఎందుకు కనెక్ట్ అవుద్ది? ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అర్జున్ జీసస్. ఏం పేరు? అర్జున్ జీసస్. ఆడి పేరు అర్జున్ మాత్రమే తగిలించాడు. అంటే వీడు గొర్రె అని మనకు తెలియడం కోసం. వాడు ఇంకోటి వాసు మోజెస్, ఇంకోటి లాజరస్ నాగేంద్రుడు. సగం అంటే సగం పెట్టు. అందుకే పాట తెలుసా మీకు? తెలీదు? నా వీడియోలో చూసుంటారు. తెలీదు? పాన అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఇప్పుడు మీరున్నారండి, ఏమిటి మీ నాన్నగారి పేరేంటి సార్? ఫట్ అయిపోయింది సార్. ఎంత టైం తీసుకున్నారు? 2 seconds. అంతేనా? కాకపోతే ఏదైనా గొర్రెకి ఫోన్ చేద్దాం, నేను ఒక సెల్ ఇస్తారా? ఇది కాదు, ఇంకోటి బ్లూది గొప్ప. మీరు మీ కళ్ళ ముందు అంటే లైవ్ మీకు తెలియడం కోసం. ఇప్పుడు ఏమన్నా మీ పేరేంటి సార్? చక్రపాణి. ఇంతేగా సమాధానం? మారరు అన్నట్టు చూడండి. మీరు ఇప్పుడు ఇది ఎడిటింగ్ చేయకండి, మీకు భయం వేస్తే చేయండి, ఏం పర్లేదు. మీ భయాన్ని బట్టి మీరు చేయండి. చూడండి, ఇక్కడ నేను పిఏ అంటే ఏంటి సార్? అబ్బా, మీకు ఇంగ్లీష్ వచ్చానమాట. కొట్టాను సార్. ఇన్ని వచ్చినాయి సార్. అది తెలుగులో కొడితే, ఇప్పుడు ఇంగ్లీష్లో కొడదాం. పిఐ ఇప్పుడు ఇంగ్లీష్లో. ఓకే సార్. మా ఫ్యాన్స్ ఇంకా అవ్వలేదు సార్. అంటే మీకు అర్థం కావడానికి ఊరికే GORRE అంటే ఏంటి సార్? ఓకే సార్. అది ఇంగ్లీష్లో. తెలుగులో కూడా కొట్టేద్దాం. GORRE తెలుగులో. మామూలు ఏంటి సార్? మనం మాసు, మన పేరే దాసు. మనం అంటే వాళ్ళకి పీసు. అయితే విషయం ఏంటంటే, ఈ పేర్లు కొన్ని చదువుతాను.
మీరు నవ్వండి, కింద పడిపోండి, కుప్పం ఎంజాయ్. గుంటూరు గొర్రె వందనం దాస్. ఇంకో ఇది కొన్ని ఆశ్చర్యకరం. గన్నవరం గొర్రె కృష్ణమోహన్. ఏం పేరు? ఓకే. హైదరాబాద్ గొర్రె శ్యామ్ సుందర్. కొన్ని పేర్లు అవి చెప్పవు. ఈ హైదరాబాద్ గొర్రె రామకృష్ణ. హైదరాబాద్ గొర్రె జోసఫ్. హైదరాబాద్ గొర్రె నవీన్. హైదరాబాద్ తాగుబోతు గొర్రె పేరు లేదు. అంటే రాత్రి ఎప్పుడు ఫోన్ చేసేస్తారు సార్ 1 గంటకి. మీరు అప్పుడు లేరు ఇక్కడ. వీడియో ఉంటుంది, టైటిల్ గుర్తులేదు. ఈ రాత్రికాల అది కాదు, ఏదో టైటిల్ అండి. నీ యాల్ది జానకే పెన్నందుకో అని వస్తుంది అందులో ఓ డైలాగు. అతను తాగేసి ఫోన్ చేశాడు సార్. అంటే ఇతనో కాదు, ఇంకొకరు ఎవరో. మీదే ఊరు అన్న, ముందు కడప అన్నాడు, తర్వాత ఒంగోలు అన్నాడు. ఇలా రకరకాలుగా మీరేం చేస్తారన్న, ఆ ముందు ఆర్మీ అన్నాడు, తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా రకరకాల రిప్లై ఇస్తలేదు. అందువలన ఇంక తాగుబోతు గొర్రె పేరు లేదు. కాదు ఫోన్ చేయమంటారా సరదాగా? ఎంజాయ్ చేస్తానని చెప్పండి ఊరికి సరదాగా. ఇంకా పేర్లు అంటే ఇది మీకు బాగా నచ్చుద్ది. పేరు చూడండి, కనబడుతుందా సార్? సిగ్గులేని సింహాచలం విజయనగరం గొర్రె. ఎంత బాగుంది. సిగ్గులేని సింహాచలం విజయనగరం గొర్రె. మా దేవుడు సజీవుడైన వాడు, మా దేవుడు సర్వశక్తివంతుడు, కానీ నీకు పేరు కూడా పెట్టలేడు. పేరు హిందూ పేరే వాడుకోవాలా? సరే ఇది కూడా వద్దులే సార్, ఇది కూడా వద్దు. మీకు గోదావరి గొర్రె అని కొడతాను చూడండి. అతను నా వీడియో చూశారు కదా. ఈ గోదావరి గొర్రెలో ఒక ఆయనకి ఇది ఈయననే ఈ బాగుండదు, కానీ మీరు నిజం నిజం చెప్పాలి కదా సార్. చూడండి ఏం రాశాను. వినపడింది కదా సార్? మనకే పుట్టిన గోదావరి గొర్రె అన్న. ఎందుకన్నాను? ఇతను ఫోన్ చేశాడు. ఎవరండి అన్న. నా పేరుని కరుణ్ కుమార్ అండి అన్నాడు. సరే సంతోషం సార్. ఏ ఊరు అన్న? జగ్గంపేట. జగ్గంపేట అంటే తూర్పుగోదావరి. అక్కడ మేము 30 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఆ దారిలో ఒక ఊరు ఉందండి, మినర్వా అని పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఆ ఊరి పేరు మళ్ళీ గుర్తొస్తుందండి. అక్కడ దీని ఊరికి దగ్గర ఈ ఊర్లో ఫేమస్ అప్పట్లో ఏంటంటే బంగాళ పెంకులు. అప్పట్లో ఆ ఊరే కదండి అన్న. అవునండి అన్న. ఈయన ఏదో మొదలెట్టి మీరు మమ్మల్ని ఏదో అంటున్నారు అది ఇది అన్నాడు. సరే నేనేం తప్పు చెప్తే చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను అని చెప్పాను. అన్నాక ఒక ప్రశ్న అడుగుతాను సార్ అన్న. అడగండి అన్నాడు. నేను ఇంకా పూర్తి చేయలే, నేను అడుగుతా అన్నాడు. పూర్తి కాకముందు ఆన్సర్ కాదు ఒకటి ఇంకా నేను పూర్తిగా నోరెప్పలేదు కదా నాన్న. ఇది అయ్యాక అడుగు అన్నా. నో, ఎందుకని? నేను అడిగేశాను ఇంకో అక్కడ పిడుగులు, ఇంకా అతను అడుగేయడం కుదరదు. అని అడుగుతాను. ఆ పిల్లలతో ఎడుతారు, అలా అడిగేస్తానని మీదకి వచ్చా. నేను సరే ఇంకా కాసేపు చూసి సర్లే నన్ను ఈ గొడవ మనకి ఎందుకు కానీ బైది మీ నాన్నగారి పేరేంటన్నా. మా నాన్న పేరు ఎందుకు అన్నాడు. ఎవరన్నా అంటాడండి, ఎవడైనా అంటాడండి. ఇమీడియట్లీ చెప్పాలి కదా. ఇప్పుడు నేను మీ నాన్నగారి పేరు అడిగితే నన్ను మా నాన్న పేరు నీకెందుకు అన్నారండి ఎవరైనా అంటాడా? అది ఎక్కువ మంది ఉంటే లిస్టు రాయడం కష్టం కాబట్టి చెప్పకపోతే ఒక అందం. ఒక్కరేగా అంటే ఆ సెల్లో ఉంది సార్, నేను చూపిద్దామంటే అతనితో చాటింగు. నేను అతనికి నాయనా నువ్వు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, తర్వాత గుర్తొచ్చిన వెంటనే వాట్సాప్లో మీ నాన్నగారి పేరు పెట్టు అన్నా. ఇంత ఉపన్యాసం ఇచ్చాడండి. నాన్నగారి పేరు చెప్పలేదు, ఉపన్యాసం ఇచ్చాడు. కానీ మీకు అర్థమైందిగా, పేరు ముఖ్యం కాదు గుణం ముఖ్యం అని చెప్పాడు సార్. పేరు మాత్రం చెప్పలేదు సార్. మీరు నా ఫోన్ కట్ చేశారు, నాకు మీ మీద గౌరవం పోయింది అన్నాడు.
నేను రిప్లై ఇచ్చాను. తండ్రి పేరు చెప్పుకోవడానికి సంకోచించే నీలాంటోడు గౌరవం నాకు అస్సలు వద్దు. మీ నాన్న పేరు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు, ఒకవేళ ఎక్కువ ఉంటే లిస్ట్ రాసి ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయని చెప్పాను. మీరు కావాలి ఇప్పుడు అడుగుతాను, మీరు అడగమంటే. ఇప్పుడు అడిగిన అదే చెప్తాడు ఆయన. అడగనా? ఏమండి నేను మిమ్మల్ని ఏం డబ్బులు అడిగాను సార్? ఏమడిగారు? తండ్రి పేరు కదా అడిగారు. ఆస్తి అడిగానా? బంగారం అడిగానా? నేనేం ఆస్తి అడగలేదు, బంగారం అడగలేదు. హలో, నమస్తే అండి. చెప్పండి. కరుణ్ కుమార్ గారు బాగున్నారా? బాగున్నానండి. సార్ బిజీగా ఉన్నారా? అవునండి. బిజీగా ఉన్నారా? సార్ చెప్పండి నేనేనా? బిజీగా ఉన్నారా? కొద్దిగా బిజీగా ఉన్నాను, చెప్పండి. పర్లేదు, ఏం లేదు. మనం మీ నాన్నగారి పేరు అడిగాను, మీరు మళ్ళీ చెప్తా అన్నారని. అవునండి, అవును. మొత్తం ఎవరి పేరు కావాలంటే వాళ్ళ పేరు చెప్తాను. ఏ వద్దు సార్, నేను కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి సార్. ఇలా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్. అలా కాదు సార్, మళ్ళీ మనం ఉపన్యాసంలోకి మళ్ళీ వెళ్దాం సార్. జస్ట్ అమ్మ నాన్న పేరు సార్. జస్ట్ అమ్మ నాన్న పేరు. అమ్మ నాన్న పేరు సార్. ముందు మీ పరిచయం నేను చెప్పాను కదా. నేను అడిగాను సార్. మా అమ్మ నాన్న పేరు నేను చెప్పాను, నా పరిచయం అయిపోయింది. రాధా మనోహర్ దాసు, కరుణ్ కుమార్ గారు, రాధా మనోహర్ దాసు, సన్ ఆఫ్ సత్యనారాయణ అండ్ విజయలక్ష్మి, తిరుపతి. ఇలా మీరు చెప్పండి. కరుణ్ కుమార్ చెప్పరు, చెబితే కుదరదు. ఎందుకంటే పనికిమాల బైబిల్లో మీ నాన్నగారి పేరు ఉండదు, మీ అమ్మ పేరు ఉండదు. ఉంటే వాట్సాప్ చేయండి. ఉపన్యాసం ఇస్తాడంతే. స్వామి పేరు చెప్పడానికి ఏమైంది? మీరు ఊరుకోండి సార్, మీరు బలి దొరికారు. మీరు చెప్తే దొరికేస్తారా? టైటిల్ ఏంటి? మనకే పుట్టినా ఒప్పుకోవచ్చు వద్దుగా. ట్రై చేసి చెప్పినప్పుడు బాగా ఎవరు చెప్తాడు? ఇక ఇంక ఎవరు ట్రై చేసినా మనం ప్రేమికుడి సినిమాలో ప్రభు దేవాతో చెప్పించినట్టు చెప్పించడం కూడా కుదరదు. అంటే వాళ్ళు గొర్రెబెట్లు అంటే ఏంటి? మనకి క్వాలిఫైడ్ పర్సన్ దొరకకపోతే పబ్లిక్ డిబేట్కి అవకాశం దొరకట్లేదు సార్. మెకానిక్ కూర్చుంటే ఏదైనా అవుట్పుట్ వస్తుంది సార్. డాక్టర్ మెకానిక్ కూర్చుంటే ఎలా సార్? అలాగా అంతే. చూడండి, ఇప్పుడు ఫోన్ చేయొచ్చు కదా సార్. కట్ చేశాను కదా సార్. సార్ నేను కట్ చేశానా? వెంటనే ఫోన్ చేయొచ్చు కదా. మళ్ళీ పేరు అడుగుతారుగా. నేను ఏమైనా ఫ్లాట్ అడిగానా? నిన్ను పొలం అడిగానా? బంగారం అడిగానా? ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. మీకు కావాలితే 100,000 గొర్రెలు ఉన్నాయి సార్, ఎవరికైనా చేస్తా. నువ్వు పేరే చెప్పలేదంటే నీ క్యారెక్టర్ లేదు కదరా. క్యారెక్టర్ లేనివాడితో ఎలా కూర్చుంటాను చెప్పు కదా. కాబట్టి క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు రావట్లేదు అటు నుంచి కూడా. క్వాలిటీ లేదుగా. క్వాలిఫై అవ్వడానికి క్వాలిటీ ఎక్కడ ఉంది? అక్కడ ఓన్లీ నీతి లేని వారికి ఆశ్రయం ఇచ్చడం కొరకే ప్రభు ఇక్కడికి వచ్చాను. చెప్పారు కదా సార్. నేను రోగుల కొరకే వచ్చి తిని కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి కాదని చెప్పారు కదా సార్. వాళ్ళంతా రోగ్స్ కొరకే వారి దేవుడు. ఇంకేంటి సార్? మళ్ళీ ఇందులో ఏది వెనక్కి తీసుకొని తెలుసా? మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చినా అంటే అదే చెప్తాను. ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి సార్? 10 ఏళ్ళ తర్వాత ఇంకా అదే సార్, సేమ్ ఇది. స్వామి, ఇప్పుడు స్వామీజీలు చాలా మంది రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రవేశం చేయడం, దాని మీద మీ ఉద్దేశం? నేను చెప్తాను. ఎవరైనా రాజకీయంలోకి రావచ్చు, ఇప్పుడుండే ఆవశ్యకతను బట్టి రావాలి కూడా. ఎందుకంటే సొసైటీలో లీడర్స్ ఎవరు లేరు, మ్యాక్సిమం అంత క్వాలిటీస్ లేని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎవరైనా సొసైటీకి మంచి చేయాలని రావాలి సార్. స్వామీజీలా లేకపోతే ఇంజనీర్లా అవన్నీ కాదు సార్. వీ నీడ్ సార్, వీ వెల్కమ్, వీ నీడ్ లీడర్స్ సార్. సంస్కృతంలో శ్లోకం ఉంది తెలుసా మీకు? అమంత్రమక్షరం నాస్తి మూలమనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అంటే ఏంటి? చెప్పాలి స్వామి, మీరే చెప్పాలి. అర్థం. మంత్రం కాని అక్షరం లేదు,
మంత్రం కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని బెరడు లేదు, లోకంలో పనికిరాని మనిషే లేడు, అందరూ పనికొచ్చేవాళ్ళే. కానీ ఈ చెట్టుని వైద్యానికి ఎలా ఉపయోగించాలో తెలిసిన వైద్యుడు, అక్షరాల్ని ఎలా రాస్తే మంత్రాలు అవుతాయో తెలిసిన ఉత్తమ ఉపాధ్యాయుడు, ఈ వ్యక్తిని ఎలా వినియోగిస్తే అవుట్పుట్ వస్తుందో తెలిసిన లీడరు లేడు. యోజక స్తత్ర దుర్లభ. వి నీడ్ లీడర్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అంత గౌరవప్రదంగా లేవు. ఇప్పుడు స్వామీజీలు సన్యాసులు అంటే వాళ్ళు పూజనీయులు, రాజకీయాలే భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. వాటిల్లో ప్రవేశించడం అనేది వీళ్ళకున్న గౌరవం తగ్గుతుందేమోననే భావన. నిజం కూడా. కానీ ప్రక్షాళన చేయాలంటే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు రావాలి. నిన్న ఏదో ఇంటర్వ్యూలో అడిగారు వేరే చోట, స్వామిజీ మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. నాకు అస్సలు లేదు, నాకు రెస్టే లేదు, ఇంట్రెస్ట్ ఎక్కడుంది? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఓపెన్గా చెప్పాను కూడా, మీరు ఏమన్నా పోటీ చేస్తారని. మనం వార్డు మెంబర్గా కూడా గెలవం అని చెప్పాను. ఇది 3వసారో 10వసారో 5వసారో చెప్పాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్. ఎవరి మీద? వాళ్ళ మీద. నాకు ఎదురైంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకునేవారు, ధర్మం కోసం ప్రాకులాడేవారు, ధర్మం కోసం జీవించేవారు ఇదివరకు ఉండేవారు ఎక్కువ మంది. ఇప్పుడు కేవలం 3 వెనకాలే పడుతున్నారు. ధనము, అధికారము, పేరు. ఈ 3 ముందున్నాయి, ధర్మం చివరుంది. కానీ నాకు ధర్మం ముందు, మిగిలినవన్నీ వదిలేయాలి. కాబట్టి ఇలా ధర్మమే నాకు కావాలి, ధర్మమే నాకు చాలు అన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అది వేరే కథ. కులం, పార్టీ, ధనం, సినిమా ఇలాంటి అధమ స్థితి మాత్రమే అత్యున్నతం అనుకునేటువంటి వాళ్ళు అంటే చాలా దురదృష్టకరం. కొన్ని మాట్లాడకూడదు. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పిదే. నువ్వు డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంఎస్లు చేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కుల భోజనాలు తింటే మలత్తరాష్ట్రుడా నువ్వెందుకురా? యూ షుడ్ బి రెస్పెక్టెడ్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ ఇండియన్, నాట్ ఎనీ క్యాస్ట్. వేళ్ళూనికి పోయిందంటే దీని దౌర్భాగ్యం, దీనికి కారణమై ఏమై ఉండొచ్చు స్వామి? సింపుల్ సార్, ధర్మనిష్ట లేకపోవడం అంతే కదండి. ఏమంటే ఇప్పుడు పొద్దున్న ఆ సినిమా లాంచింగ్లో చెప్పాను, రజాకార్ దాంట్లో ఒక జవాన్ లేకపోతే, ఒక కిసాన్ లేకపోతే మన జీవితాలు ఉన్నాయా? అవి 2 మెయిన్ కదా. అందుకే జై కిసాన్ జై జవాన్ అన్నారు కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి చెప్పండి, జవాను కిసాను మీ కులం వాళ్ళేనా? అన్నం పండించి కూరగాయలు పండించే వాళ్ళంతా మీ కులం వాళ్ళేనా? దేశానికి కాపలా కాసేదంతా మీ కులం వాళ్ళేనా? మీ కులాలు ఉన్నారు. మరి నువ్వు దేనికి చేయి కొట్టాలి? క్వాలిటీకా క్యాస్ట్కా? నీకు సినిమాల్లో పాటలు పాడినా నీకు సిగ్గు లేదు, కవితలు పాడినా సిగ్గు లేదు, శంకరాచార్యుల వారు గడ్డెట్టినా నీకు బుద్ధి రాదు. ఎవరా నిన్ను బాగు చేయాలి? గుర్తుందా? మీరు పాత సినిమా కూడా చెప్తున్నాను, సత్యహరిశ్చంద్ర. మంచి పాటలు, అద్భుతమైనటువంటి డైరెక్షను, కేవీ రెడ్డి గారు అనుకుంటా. 2 ఒకటి హరిశ్చంద్ర, ఒకటి సత్యహరిశ్చంద్ర. 2 పాతవే. ఒకటి హరిశ్చంద్ర అంటే ఎస్వీఆర్ది, అది బాగుంటుంది. సత్యహరిశ్చంద్ర అన్నగారు. అందులో ఈ వీరబాబు ఉంటాడు. వీరబాబు అంటే యమధర్మరాజు. ఆయన భుజం మీద కర్ర పెట్టుకుని అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ డ్యాన్స్ చేస్తూ ఆ కంబలు కప్పుకుని దిద్దినక్క అంటూ వస్తూ, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా,
మట్టిలో కలిసేటి మనిషికి భేద మేముంది ఏముందిరా. జంగాలంతా శివుడే అంటారు దసరులంతా, జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు అంటారు. దాసరి జంగము జగడమాడుకొని, దసరి జంగము జగడమాడుకొని వల్ల కాటిలో ఒకటైపోతిరి. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా. మట్టిలో కలిసేటి మనిషికి భేదమేముంది ఏముందిరా. రాజుగారు చచ్చిపోయారు, ఓ భటుడు కూడా చచ్చిపోయాడు. ఇద్దరిని పక్క పక్కన కాల్చేశాడు. ఏ బూడిద కాస్ట్లీ బూడిద? ఇక అక్కడ శ్మశానంలో ఆ బూడిదకి ఏమైనా వాల్యూ ఉందా? నువ్వు బూడిదే కదా, అక్కడ పోయినాక ఎవరైనా ఒకటే. నువ్వు బూడిదే కదా, నీకు ఆ విషయం తెలియకపోతే నువ్వు గాడిదే కదా. అందరికి తెలుసా విషయం, ప్రతివాడు బూడిదలో కలిసిపోతాడనే విషయం అందరికీ తెలుసు. అది ఎలా సార్? పోనీ యోగి వేమన ఇంకో పాత సినిమా, మనకి కళ్ళ నీళ్ళు వస్తాయి, వైరాగ్యం పుడుతుంది, ఆ పిల్ల చచ్చిపోతుంది. వీళ్ళ అన్నగారు అమ్మాయి 10 ఏళ్ళు కూడా ఉండవు. ఆ పిల్లకి ఈ యోగి వేమన గారికి బాండేజ్, అన్న కూతురు. పద్దాక లేస్తే ఈ పిల్ల చిన్నాయన 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 అంటూనే ఉంటుంది. ఈ పిల్ల చిన్నాయన లేడని, ఆయన ఎక్కడికో వెళ్ళాడని అల్లా బెంగ పెట్టు చచ్చిపోయింది. చిన్నాయన అంటూ చచ్చిపోయింది. ఈయన వచ్చాడో రాలేదో, ఇంక చచ్చిపోయాక ఈయన వచ్చేసరికి తగలబెట్టేశాడు. ఇంకా ఆయన మనసు అంతా నీరైపోయి ఆ పుర్రె తీసుకుని, ఇదేనా ఇంతేనా జవరాలి వయ్యారమిదేనా, ఇంతేనా ఇదేనా. దాంట్లో మొత్తం వచ్చేస్తుంది. బోసి నోల ఓ చిన్ని పాప, ఆ చిన్ని పాప పెరుగుతుంది. ఆ చిన్ని పాప పెరిగి పెద్దదై పెళ్లి చేసుకుంటుంది. తర్వాత పిల్లలు, ఆ పిల్లలతో ఆడుతుంది. ఆ పిల్లలు పెద్దవాళ్ళే, మనవాళ్ళు మనవరాళ్ళు, వృద్ధురాలవుతుంది, చచ్చిపోతుంది. ఇదేనా మొత్తం ఆ పాటలు ఏదో ఇంతేనా, ఇదే కదా. కాబట్టి మనం అందరం వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ జగత్తు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అంటే ఏమిటి? అనిత్యాని శరీరాన్ని, ఇది ఉండదు. చెప్పాలి. విభవో నైవ శాశ్వత. నీ వైభవం ఏదైతే ఉందో, నా ఇల్లు, నా మేడ, నా పొలం, నా బంగారం, నైవ శాశ్వత. అందుకనే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కమలం నీళ్ళల్లో ఉన్నట్టుగా, అందులో ఉండి కూడా లేనట్టుగా ఉంటాడు. వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యవంతులకి ఈ భూమి ఒక చిన్న రేణువు లాంటిది. అవును, వైరాగ్యం కలిగి ఉంటే ఏదైనా ఒకటి, దేని విలువైన ఒకటి ఆయనకి. కాబట్టి ఆ వైరాగ్యాన్ని కోరుకుంటాం. మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. మధ్యాహ్నం భోజనం చేసిన, రాత్రి భోజనం చేసిన నమస్కారం పెట్టి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. అమ్మా, నాకు వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని అడుగుతున్నాం. అన్నం కూర పప్పు సాంబారు కాదు అడిగేది. కాబట్టి వైరాగ్యం కలిగి ఉండాలి. ఎస్, ఇవాళ రాత్రి మరణించిన, రేపు నిద్ర లేకపోయినా పర్వాలేదు అనుకునేంత వైరాగ్యంతో జీవించు. జ్ఞానమనే ఖడ్గం పట్టుకుని లోకాన్ని జయించు, భగవంతుని మురిపించు. అందుకే కదండి త్యాగరాజ స్వామి ఎంత వైరాగ్యం అండి, రామదాస్ గారికి ఎంత వైరాగ్యం అండి. అందుకే కదండి త్యాగరాజ స్వామి పాట పాడారు,
ఆ కీర్తనలో ఏం చెప్పారు? ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనము. ఎందరో మహాను భావులు, చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా. ఎందరో మహాను భావులు. మనసుకి ఎంతో ఆనందంగా లేదా? ఎందుకని? ఎందుకని? వినడానికి శ్రావ్యంగా ఉంది, అంత మంచి విషయాలు చెప్పారు కాబట్టి వినడానికి ఆనందంగా ఉంది. త్యాగరాజ స్వామి చెప్పారు, ప్రపంచంలో 2 ఉంటే చాలు అన్నారు. ఏమిటవి? తెల్లవారు లేస్తే త్యాగరాజ స్వామి వారు, అన్నమయ్య, త్యాగయ్య ఈ పదాలు ఎందుకు వస్తాయి నోట్లోంచి అంటే, తెల్లవారు లేస్తే వారి గురించే వింటూ ఉంటాం కాబట్టి. మన మౌనంలో ఉంటానుగా, ఆవిడ ఏం చేస్తుంటారు? వింటూ ఉంటా, వింటూ చదువుకుంటా, వింటూ స్నానం చేస్తా, వింటూ రెడీ అవుతా. అందుకని వారు ఏం చెప్పారంటే 2 చాలు అన్నారు. ఏమిటవి? సంగీత జ్ఞానము, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. కాబట్టి సంగీత జ్ఞానము భక్తి వినా ఇవే 2 మంచి మార్గాలు, ఇంకేమీ లేవు అన్నారు. మీరు ఎప్పుడైనా హరిద్వార్ వెళ్ళారా? ఋషికేశ్ వెళ్ళారా? వెళ్ళాలి సార్. కేశములు రాలిపోచుండగా ఋషికేశు వెళ్ళి కేశవుని సేవించకపోయినచో మనమే రాలిపోయదము, మన దేహమే కాలిపోయదను. ఋషికేశ్ అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన వాడు ఋషికేశుడు అంటారు. కాబట్టి ఋషికేశ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ గంగ పరిగెడుతుంది సార్. ఆ గంగ పరవళ్ళు, స్వచ్ఛమైన గంగ, అంటే ఫ్యాక్టరీలు చెత్త ఏమి కలవు. అలా హిమాలయాల్లోంచి రాలి ఆ కొండల మధ్యలోంచి జాలువారి మీరు ఇంకా అక్కడి నుంచి పైకి బదరి వెళ్తే మీకు ఇంకా బదరి 15 గంటలు పడుతుంది కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఋషికేశ్ నుంచి అసలు వెళ్తూ ఉంటే రాత్రి లేదు, పగలు లేదు, కింద లోయలో గంగ దబా 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 శబ్దం వస్తూనే ఉంటుంది. గంగ శబ్దం అలా వస్తూనే ఉంటుంది సార్. ఉరకలెత్తేస్తుంది. స్వచ్ఛమైన గంగ, ఎటువంటి కలుషితం కాని గంగ. అటువంటి గంగ పుట్టిన దేశంలో పుట్టాం సార్. అందుకే పాటలో చెప్తుంటాం, గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఇప్పుడు గంగ గురించి చెప్పాను, కొండల గురించి చెప్పాను కదా. హిమ వింధ్యా పర్వతాలు, హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిరి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు,
నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఇప్పటిగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దాన్ని అవలంబించే పద్ధతులు ఏమంటే మా ప్రేక్షకులకు వచ్చే మెసేజ్ ఇవ్వండి మీరు. అందరూ వీళ్ళంత మట్టికి సూర్యుడి కంటే ముందు లేవండి. స్నానం చేశాక సూర్యుడికి ఒక నమస్కారం చేయండి. 7 నిమిషాల్లో అయిపోతుంది. నిలబడి ఆదిత్య హృదయం చదవండి. వీలైతే ఒంటికాల మీద నిలబడి చదవండి. దీనివలన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, చాలా పనులు తొందరగా అవుతాయి. ఇవి మా బాల్యం నుంచి చేసాం, చూసాం. మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు సూర్యుడు వచ్చాక మంచం మీద ఉంటాం మేము చూడలే. టిల్ దేర్ లాస్ట్ బ్రీత్, లాస్ట్ డే. ఇదొకటి. దాంతోపాటు ఇంట్లో భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు పెట్టుకోండి. రోజు 1 పేజీ అయినా చదవండి. రోజు 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేయండి. మనాత్రాయితే ఇది మంత్ర అన్నారు. మళ్ళీ మళ్ళీ జపం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి కల్మషాన్ని తొలగిస్తుంది కాబట్టి దాన్ని మంత్రము అన్నారు. ఈ హరే కృష్ణ అనేది మహామంత్రం. కొన్ని కోట్ల మందిని బాగు చేస్తున్నటువంటి మంత్రం. చాలా మ్యాజికల్ వర్డ్స్ ఇవి, మన ఋషులు ఇచ్చినటువంటివి. కాబట్టి మంత్రం చేయండి, సూర్య నమస్కారం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. అలాగే ధర్మానికి హాని జరిగేటువంటి స్థితిలో కొంచెమైనా రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. నీ పూర్వీకులు నీకు ఇచ్చిన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తండ్రి పేరు కూడా చెప్పుకోలేని స్థితికి మనిషిని దిగజార్చే పనికిమాల మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. అన్ని మతాలు సమానమైన అబద్ధం చెప్పేవాడు ఎవరైనా ఉంటే చక్రపాణి గారికి ఫోన్ చేయండి, 10 lakhs ఇస్తాను, వచ్చేయండి అని నిరూపించడండి. అబద్ధం కదా సార్. రానా అండ్ బ్రహ్మానందం ఈ సేమ్ హైట్, ఎంత అబద్ధమో అన్ని మతాలు సమానం, ఆల్సో సేమ్ అంటే ఏంటి సార్? నిజమే కదా సార్. ఇప్పుడు మీతో చెప్పిస్తాను, 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పని సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అవు అంతే సార్. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం స్వామి మీతో ఇంత సమయం గడిపినందుకు. మరొకసారి మీకు మీరు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం సఫలీకృతమై మంచి ఫలితాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను స్వామి. మీ పేరు? నా ముద్దు పేరు చక్రం. థ్యాంక్ యూ సార్. సంతోషం సార్. ఇదండి మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.